ఏమన్నా రేపే ఉందా బాను? సార్ ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? సార్ అది కొత్త స్కూల్ వాళ్ళ సార్ మొత్తం డేటా అంతా అప్డేట్ చేయాలని ఓన్లీ ఈమెయిల్ లేదు, హెచ్ఓఎస్ అవన్నీ ఉన్నాయి కదా. పోయి ఎంతసేపు చేస్తావు? స్కూల్ డైరెక్టర్ మాడ్యూల్లోకి లాగిన్ అవుతావు, అంతకంటే ఎక్కువ ఏం చేస్తావు? ఆ డేటా అంతా మండల్ వాళ్ళు అంటే ఏంగా ఎన్రోల్ చేస్తావు? దీన్ని ఫాలోఅప్ చేయడానికి ఎన్ని స్కూల్స్ ఉండేది? అంటే 48 స్కూల్. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాయి నీకు? వర్క్ షాప్ అని పెడితే కూడా ఇంకా చాలా ఉన్నాయి సార్, అవన్నీ అప్డేట్ చేస్తాను. అదేనమ్మా నేను అనేది, అదే నీకు మళ్ళీ నాకు అదే చెప్తావు. ఇవన్నీ ఇవే ఉంటాయి. ఏముంటాయి కాంటే హెచ్ఓఎస్ వస్తుంది, అవునా? హెచ్ఓఎస్ టైప్ వస్తుంది. అవును సార్. ఇవన్నీ కూడా అవే ఉంటాయి నీకు, మళ్ళీ అవే వస్తాయి. 45 ఇవే పెరిగినాయి. ఇవే కదా మినిమం బేసిక్ కదా ఇవి. మిగతా జిల్లాలు చూడు ఎందుకు లేవు, నీ దగ్గర చూడు 64 ఉన్నాయి. నీవి రేపు పొద్దునే కల్లా చేపించేసుకో, లేదంటే ఇప్పుడు కూర్చొని చేసేసేయి. రేపు పొద్దునేకి రావు నీకు వ్యాలిడేషన్లో. ఏం ప్రాబ్లం ఏంది నీకు? ఏమైనా అర్థమయ్యలేదా ఏంటిది? అఫిలియేషన్ బోర్డు, ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి అఫిలియేషన్ బోర్డు 2 ఉండాలా? 2 అంటే ఏంది? స్టేట్ గవర్నమెంట్, అది కూడా పెట్టట్లేదు. కరీంనగర్ 2 ఉన్నాయి, నిజామాబాద్ 2 ఉన్నాయి, పెద్దపల్లి 1 ఉంది, సంగారెడ్డి ఉంది, వరంగల్ ఉన్నాయి. ఇవన్నీ సార్ వరంగల్ అది ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, అది సిబిఎస్ఈ నడుస్తున్నది. అదొకటే ఉంది మొత్తంలో. అదొకటే ఉంది మనకు. మేనేజ్మెంట్ కోడ్ 38 బట్ అఫిలియేషన్ ఇంకా ఎవరో పైన ఇది ఇంకా ఇట్లనే ఉన్నాయి. ఏంది ప్రాబ్లం? మీకు మనం ఇప్పుడు స్కూల్ బేసిక్ డీటెయిల్స్ 12 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉండే, చేసుకోండి అని కూడా చెప్తుంది. ఈ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూలా లేకుంటే ఏంది ఇది? ఆదిలాబాద్ 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 సార్ స్కూల్ ఏది ఇది? సిబిఎస్ఈ స్కూలా లేకుంటే నార్మల్? సారీ నేను హైదరాబాద్ అన్నట్టుంటే రెస్పాండ్. ఆదిలాబాద్, ఏపీ ఆదిలాబాద్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మొన్న కూడా చెప్పిన, ఏమైంది ఇంకా చేయకుండా ఎందుకు పెట్టినావు? లాస్ట్ జూమ్ మీటింగ్ ఎన్ని రోజులే? 4 days అయిపోయినా. ఏం చెప్పు, దీంట్లో ప్రాబ్లం ఏం చెప్పు. ఆల్రెడీ అప్డేట్ చేసినాం సార్. అరే ఎప్పుడు అప్డేట్ చేసినావు? ఏం చెప్పు, ప్రాబ్లం ఏం చెప్పు, నాకు ఏం చెప్పు ప్రాబ్లం. నాకు ప్రాబ్లం చెప్పు నువ్వు. అఫిలియేషన్ బోర్డు వాంగి పెట్టింది సార్. అది సిబిఎస్ఈయా స్టేట్ సిలబస్? ఫస్ట్ నాకు అది చెప్పు. స్టేట్ సిలబస్ సార్. స్టేట్ సిలబస్ ఏం పెట్టినావు? స్టేట్ సిలబస్ ఉంది. ఎప్పుడు అప్డేట్ చేసినావు? ఈరోజు చేసిన సార్. నల్గొండ ఒకటి క్లస్టర్ సార్. ఒక్క నిమిషం స్టార్ట్ చేస్తా. రంగారెడ్డి సార్ అది అప్డేట్ చేసినా, మరి ఇందులో రిపోర్ట్ లో చూపిస్తుంది. అక్కడ అప్డేట్ చేసినావు చూసుకున్నావా? సార్ ఓపెన్ చేయి సార్. నల్గొండలో క్లస్టర్ చేంజ్ కావట్లేదు సార్. క్లస్టర్స్ మనవి నేను చేసింది ఆ రోజు 1 2 3 చేసింది సార్. సారీ ఒక నిమిషం. అప్లికేషన్ బోర్డు రిఫ్లెక్ట్ అయితే లేదా? మేడ్చల్ అమృత మేడ్చల్. ఇంకోటి కూడా చూడు. మేడ్చల్ నా నోరు పోతుంది పిలిచి మేడ్చల్. సార్ రంగారెడ్డి 2 అప్డేటెడ్. అవును మేడ్చల్. బాను మేనేజ్మెంట్ కూడా సీరియస్ తీసుకున్నప్పుడు ఎట్లబ్బా? మాట్లాడుతుంది
ఏమేమి ఉన్నాయి లిస్ట్ రిపోర్ట్స్ లిస్ట్ రాసుకున్నా అంటే కదా. ఓకే, ఇంకా ఎవరు ఉన్నారు? రంగారెడ్డి ఇది చూసినావా అన్న? ఇది అది అప్డేటెడ్ కాదు. కంప్లీట్ చేసాం. ఎప్పుడు అప్డేట్ అయింది? 4th రోజు అప్డేట్ అయింది. బిల్డింగ్ 0 టాయిలెట్ వితౌట్ బాయ్స్ టాయిలెట్ గర్ల్స్ టాయిలెట్ వితౌట్ ర్యాంప్ స్కూల్ సిటీ మెజర్మెంట్ చెప్పారు. టీచర్ మాట్లాడతారు. సో ఇదొకటి ఉంది. సార్ నమస్తే సార్. ఓకే, ఇది అయిపోయింది. సార్ రంగారెడ్డి 2 ఓకే కదా? క్యాడర్ స్ట్రెంత్ లో చూపెట్టదు సార్, బట్ యూడైస్ ప్లస్ లో ఎంటర్ చేయాలి కదా. యూడైస్ ప్లస్ లో టీచర్స్ మాడ్యూల్ ఉంటుంది కదా, కాంట్రాక్టర్లు అయినా రెగ్యులర్ వాళ్ళు అయినా ఎవరున్నా అలా ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ మన క్యాడర్ స్ట్రెంత్ వేకెన్సీ జనరేట్ అవుతుంది కదా మన డేటాలో చూపెట్టదు. ఓకేనా సార్? వాళ్ళు కాంట్రాక్ట్ జాబ్, రెగ్యులర్ కాదు. వాళ్ళ పోస్ట్ ఇది ఏంటంటే ఆ పోస్ట్ ఎప్పుడు కూడా పీటీఆర్ రేషియో డెవలప్ అవుతుంది దాంతో యూడైస్ కి. కానీ అఫిలియేషన్ బోర్డ్ నాట్ ఇన్ 2,4. 2 అంటే స్టేట్ బోర్డ్, డిఓ ఆఫీస్ కి ఇచ్చే క్యాడర్ స్ట్రెంత్ వేరు, మా యూడైస్ కి ఇచ్చే క్యాడర్ స్ట్రెంత్ వేరు. రైట్ సార్? మాకు ఇచ్చే క్యాడర్ స్ట్రెంత్ లా దాన్ని ఏం చేయాలా అంటే దాన్ని యాడ్ చేయాలా, ఇక్కడ దాన్ని వేకెంట్ గానే ట్రీట్ చేయాలి మా దాంట్లో. డిఓ కాదు, మా యూడైస్ ప్లస్ లో ఇచ్చేటువంటి ఎక్సెల్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఎక్సెల్ ఫైల్లో వాళ్ళను వర్కింగ్ కింద చూపెట్టద్దు. ఆ డేటా మేమైతే ఎక్సెల్ లో ఇచ్చినాం చూడండి, గవర్నమెంట్ లోకల్ బాడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ డేటా మాత్రమే. ఈ 38 కోడ్ ఉందంటే రైటా? ఓకేనా సార్? సెకండరీ. ఓకే, ప్రస్తుతానికి ప్రొసీడింగ్ నెంబర్ ఉంటే చేయండి. అయిపోయింది. ఇది చేస్తే అయిపోయాయి కదా ఈరోజు. ఇప్పుడు చేసేసేయండి ఇవన్నీ. ఎవరెవరు ఉన్నారు? జిల్లాకు 3-4 ఉన్నాయి. ఇదో సేమ్ అదే వచ్చినట్టు రిపీట్ అయిందా ఇది? సార్ మేడ్చల్ ట్వింకల్ స్టార్ స్టేట్ సార్. ట్వింకల్ స్టార్. ఒక్క నిమిషం. ఇది చూడు అయ్యా, ఎవరైనా 23 నరేందర్ సార్. నరేందర్ సార్, ఇదేమో 38 ప్రైవేట్ ఎయిడెడ్ అంటే స్టేట్ సిలబస్ అని ఉంది. 39 ఉంటే కదా సిబిఎస్ఈ, 40 ఉంటే ఐసిఎస్సి. 39 కోడ్ ఉంది. ఇదేమో సిబిఎస్ఈ అన్నావు. ఏది ఇది కరెక్ట్? మేనేజ్మెంట్ కోడ్ మార్చాలన్నా ఏదో ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పి ఇమీడియట్గా. మిగతా జిల్లాలు కూడా అండి. సంగారెడ్డి ఎవరున్నారు? సంగారెడ్డి సార్ చూడు, ఇది చేసేసినారు. ఇది అప్డేట్ అయ్యలేదు. వీడు ఏదో సాఫ్ట్వేర్ మారుస్తున్నారు వాళ్ళు. మేడ్చల్ చూద్దాం. ఇది అప్డేట్ చేయండి. ఇది మేడ్చల్. అమృత, మేడ్చల్ ఆజాద్ గారు సార్ మీటింగ్ లో ఉన్నా. మా ఏపీఓ రెస్పాండ్. సరే, ఇవి కొంచెం అప్డేట్ చేయించండి. ఇవన్నీ మిగతా జిల్లాలు ఏమేమి ఉన్నాయో చూడండి. ఇవి ఈ జిల్లాలు చూడండి: కరీంనగర్, మేడ్చల్, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి. ఈ బ్లాంక్ చూడమ్మా. ఇప్పుడు చేయించేసి ఇప్పుడు చేయి. మీటింగ్ అయ్యే లోపల అయిపోలేదు. చెయ్యి, తొందర చెయ్యి. ఇదే పనిలో ఉండు. ఏమైతే కనుక్కొని చేసేసి చిన్న చిన్నవి కూడా ఇన్ని రోజులు పెడితే ఇంక ఎటు అలా ఎప్పుడైతే మీరు అసలు మీరు చేసేటి కూడా పెండింగ్ పెడితే ఎట్లా అండి?
ఈ చూడు అఫిలియేషన్ బోర్డ్ ఫర్ హైయర్ సెకండరీ మెన్షన్ చేయాలా. ఇది ఎంతసేపు చేస్తారంటే ఒక గంట కాదు, మీ లెవెల్లో ఉండేటి కూడా మీరు పెండింగ్ పెడితే ఎట్లా? ఒకటి ఫస్ట్ మీటింగ్ కాదు కదా ఇది. సంగారెడ్డి హైయర్ సెకండరీ పెట్టిండు. ఎప్పుడు అప్డేట్ చేసేది ఇది? 1 వీక్ అవుతుంది సార్, దాదాపు 1 వీక్ అవుతుంది. అలాంటి డైలీ వస్తుంటే నాకు చెప్పొచ్చు కదా, నాకు ఎట్లా తెలుస్తుంది ప్రాబ్లం ఇక్కడ ఉందని? ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి నాకు ఇప్పుడేట్గా. వర్క్ షాప్ పెట్టేదే దీని కొరకు కదా. ఇదే మీ లెవెల్లో నా లెవెల్నే ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా కనీసం. ఇది ఏందో తెలుసా? ఇది రెస్పాండెంట్ నేమ్. రెస్పాండెంట్ నేమ్ <3 క్యారెక్టర్స్ ఉంది. ఎక్కడుంటుంది ఇది? ఎవరన్నా చెప్తారా? ఎక్కడుంటుంది? కాంటాక్ట్ డీటెయిల్స్ సార్. కాంటాక్ట్ డీటెయిల్స్ డీటెయిల్స్ లో ఉంటుంది. రెస్పాండెంట్ నేమ్ ఇక్కడ చూడు, ఏం రాయలే. ఇది రెస్పాన్స్ చేయమని కొడితే అయిపోయాయి కదా, అవే వస్తాయి కదా నీ దగ్గర లేనప్పుడు. దీనికి మీరే చేయొచ్చు కదా, ఈమెయిల్ రాయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇట్లాంటివన్నీ ఏవేవో జిల్లాలు ఉన్నాయి? హన్మకొండ, హైదరాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, రంగారెడ్డి 12. బాను ఉన్నావమ్మా? సార్ ఇప్పుడు బాను నువ్వు ఈరోజు చేసేప్పుడు ఎన్ని రోజులు అయింది పెట్టేవి? నీ లెవెల్లోనే ఉన్నాయి. సార్ ఇది హెచ్ఓఎస్ ఒక్కటి అప్డేట్ చేస్తే ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి సార్. అది హెచ్ఓఎస్ అనేది మొత్తం ఎంటీ ఉంది, అందుకని అది చేయలేదు. మండల్ వాళ్ళకి చెప్తే అది చేయలేనట్టున్నారు. ఇప్పుడు రఫీ నువ్వు కూర్చొని ఈ రోజు కంప్లీట్ చేయండి, రేపు పొద్దునేకి రావద్దు నాకు. ఓకే, ఇంటికాడికి పోయి కానీ కూడా కూర్చొని. ఎక్కువ స్కూల్స్ లేవు. రఫీ ఉన్నాడా? పంపిస్తురా రఫీని. ఉన్నారు సార్, ఉన్నారు. రఫీ మీరిద్దరు కూర్చొని ఈరోజు. నరేంద్ర సార్ వీళ్ళని కూర్చోండి సార్, ఇద్దరు. ఓకే సార్, కంపల్సరీ కూర్చోబెట్టి వీళ్ళని ఈరోజు. రేపు పొద్దునకి ఒకటి కూడా రావద్దు మనకి. అప్లికేషన్ ఇది కూడా అదే. ఫామ్ ఫిల్డ్ బై నాట్ మెన్షన్ అంటే ఇవన్నీ అవే. రెస్పాండెంట్ మొబైల్ నంబర్ బ్లాక్ ఇవన్నీ ఒకటి చేసి రెస్పాండెంట్ టైప్ కూడా అదే. చూడు ఇవేదో రికగ్నిషన్ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి, చెక్ చేసుకో. మీడియంస్ ఇది కూడా మినిమం ములుగు ఒకటి ఉంది. ఏముంది అది? ఎక్కడ చేయాలో చెప్పండి, ఎవరు చెప్తారు? మీడియం ఎక్కడ చెప్తారు? ఎవరేం అంటలేరు. లాంగ్వేజ్ అండ్ మీడియం ఇప్పటికల్లా 10 మంది చెప్పాలబ్బా. మీడియం చూడు, ఏ పెట్టలే. మీడియంస్ ఎందుకు పెట్టలేదు దీనికి? రీఓపెన్ అయింది ఏమన్నా స్కూలు? ఏపీఓ ములుగు రా సార్. ములుగు వెళ్ళిపోయారు అప్పుడే. ములుగు ఫస్ట్ మీడియం నాలంటే ఇదే వచ్చింటది. రాంగ్ మీడియం కోర్స్ అంటే కూడా ఇదే వచ్చింటది. ఏమున్నాయి దీనికి? హైదరాబాద్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఒక్క రోజులో గంట కూర్చుంటే అయిపోతుందండి. మీరు డిస్టిక్ లెవెల్లో మీరే కూర్చున్నప్పుడు ఎట్లా? ఇంకా ఇన్ని రోజుల నుంచి మొత్తుకొని వస్తున్నాము. ఏమని చెప్పు? ఇంగ్లీష్ మీడియం ఉంది, ఎందుకు వచ్చింది మళ్ళీ? ఇది బ్లాంక్ వచ్చినందుకు వచ్చిందా? సార్ ఇది 2-3 టైమ్స్ అప్డేట్ చేసినా కూడా అలాగే వస్తుంది అప్డేట్. ఎందుకు వచ్చింది? నా లెవెల్లోనే ఏదో తప్పు ఉంది. ఇది రాంగ్ మీడియం కోర్స్ నేను చెక్ చేసుకుంటా.
రాంగ్ మీడియం. ఈ 4 లెవెల్లోనే రాంగ్ ఉన్నట్లుంది. సార్ అది చిన్న సబ్మిషన్, అప్లికేషన్ బోర్డు కూడా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది సార్. నేను చేపిస్తాను, ఈరోజు నైట్ చేపిస్తున్నా. నువ్వు అందరం మాట్లాడుతూ మీటింగ్ అయిపోతే మాట్లాడుతా. జనరల్ స్కూల్ ఇది ఎవరు స్వామి? ఎవరు స్వామి? సార్ ఇది కరెక్టే ఉంది సార్. ఇది హియరింగ్ ఇంపైర్డ్ స్కూల్ అది. ఇదా హియరింగ్ ఇంపైర్డేనా? హియరింగ్ ఇంపైర్డ్ పక్కనా? क्या పక్క करना పక్క चाहिए अपन लोग మళ్ళీ నాకు అప్పుడే చెప్పొచ్చు కదా, మరి ఏం చేస్తున్నావు? నేను అడిగేంత వరకు చెప్పకుండా एमओ का टाइप करके एमओ के नाम से करेंगे अपन, आर्थिक एमओ के नाम से करेंगे। कहीं उन्हें मोहब्बत में रहेंगे अपन, कहीं दुश्मनी में रहेंगे नहीं। पहले एमओ से देने लगे सर ఒకసారి డిజిటల్ లైబ్రరీ కూడా చెక్ చేయండి సార్. उसके बाद नहीं हुए तो डीओ की भी अपन ही टाइप करेंगे, अपन ही देंगे। देना अपने कुछ है, कुछ भी डरने का नहीं है। उन्हें आराम में है जरा एमओ, लाइट ले रहा हूँ जरा, उनको ग्रिप में लगाए तो करेक्ट है। नहीं जी नार्थ में आता प्रेसिडेंसी రాదు. నేను రేపు వస్తా, నాకు మళ్ళీ నమస్తే తిను. ఓకే ఓకే సార్. ఓకే సార్. నాకు ఇమ్మీడియట్ గా ఫోన్ చేయి. ఓకే ఓకే సార్. अभी क्या है ना, మనము వర్క్ का షాప్ లో फॉलो मेरे पर छोड़, ठीक है? గుర్తుపెట్టుకోండి. మీరు मैं क्या है वो तो मैं क्या सोच रहा हूँ बोले तो పని ఉండదు. आप लोग మైనార్టీ कहाँ अवेलेबल रहते ये काम फॉलो अप करना। తర్వాత आप और राकेश सब दोनों ఏజెన్సీ షెల్ బి వాల్యూ టు నోట్. कैसा अवेलेबल आते हैं हम आपको उनको अटैच कर दें, మీకు वो हम पे जिम्मेदारी है। ఎన్నిసార్లు చెప్పాలి? ఇది ట్రైనింగ్ లో మోస్ట్లీ 1 గంట సేపు మాట్లాడుకున్నాం దీనిపైన. वही तो बोलो ना, हर वीक में 2 दिन लगाते क्या आप लोग एमआरसी में? आपको ऑर्डर दे देते ठीक है, నానాశ్రం ఉండాలి. जिस दिन होना उस दिन का రంగారెడ్డి नहीं करने का, आप पर नहीं करने का है। అబ్బాయి నువ్వు ప్రధాన వస్తున్నావు. కామారెడ్డి, మేడ్చల్, పెద్దపల్లి, రంగయ్య ఇమ్మీడియట్ గా మార్చేయండి. రెసిడెన్షియల్ టైప్ ఇమ్మీడియట్ గా చెప్పేయండి. ఇవి నానాశ్రం ఉండాలి కదా. సార్ ఒకసారి రూరల్ అర్బన్ చూడరా? ఫస్ట్ ఇది అయిపోయింది. రెసిడెన్షియల్ వాల్యూ నాట్ మెన్షన్, స్కూల్ వాల్యూ చెక్, మదర్ టంగ్ కోడ్, డిస్టెన్స్ చెక్ చేసుకోండి. ఆల్ వెదర్ రోడ్, అంగన్వాడీ స్కూల్, నో స్టూడెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. हाँ सही बात రూరల్ है, అర్బన్ కోడ్ గురించి నేను మాట్లాడతాను. सही बात है। పబ్ స్కూల్ ఫర్ కాంప్లెక్స్ అంటే ఇది ఒకసారి చెక్ చేసుకుని తీసేస్తాం. వీలైతే పిన్ కోడ్ రాంగ్, ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలి. ఓకే క్లస్టర్ కోడ్ నాట్ ఫౌండ్, క్లస్టర్ మాస్టర్ ఒకసారి క్లస్టర్ కోడ్ చెక్ చేసుకోండి. ఎడబోతారు అది క్లస్టర్ ఎడ అప్డేట్ చేస్తారు? ఐడియా ఉందా? ఎవరైనా చెప్పండి. సార్ క్లస్టర్స్ చూపిస్తలేవు సార్, అవి షిఫ్ట్ అయిన స్కూల్స్ కి. షిఫ్ట్ అయిన స్కూల్కి ప్రాబ్లం ఉంది. నిన్ననే చెప్పిన అర్ధుడు ఏమైందో అనికి. नहीं मैं मेरी जिम्मेदारी है, मैं देखता हूँ उसको। आपको क्या है ना, सिंपल मैं क्या है बोले तो చూసుకోండి. లైబ్రరీ బుక్స్ नहीं, मैं क्या बोल रहा हूँ बोले तो లైబ్రరీ అవైలబుల్. अपने 1-4 डाउट पूछता मेरे, ठीक है? मैं खाली कुंबिंग करते हैं यहाँ से बैठ के, బుక్ तो బ్యాగ్ जब उन्हें क्या बोलता है सर मेरे को ये चीज नहीं समझ में आ रही, वो नहीं आ रही बोल के बोलता हूँ। मैं क्या आपका नंबर दे सकता हूँ? రీడింగ్ కార్నర్ ఉంది, బుక్ 0. हाँ ये बात है। एक नहीं कर रहे आप, చూడండి. नहीं वो दे रहे आप कर रहे, मगर अब जरा फ्लड के जैसा आते, ज्यादा आते ना, हम लोग जरा ज्यादा हाई लेवल प्रेशर डालते ना तो हाँ బిల్డింగ్ బ్లాక్ 0 బెడ్రూమ్ సార్ 0. ఇది ఎక్కడ వచ్చింది ఒకసారి చూసుకున్నారా? ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్ చెప్పండి. నాతో ప్రాబ్లం ఉంటే చూస్తాను. ఎంపీపీఎస్ స్కూల్ స్టాఫ్ క్వార్టర్లు ఇంకా ఎన్ని రోజులు పెడతారు కాలేజీలో ఇవి? నాగర్ కర్నూలు సార్, मेरे को इतना छुआना था बस। ఏపీ హైదరాబాద్ మ్యూట్లో ఉండవు. मैं क्या है ना, मैं देखता हूँ ఇవన్నీ और किसी और को ऐड कर सकते हैं तो करके देखेंगे अपन।
అన్నా सर ఇంకా దీనికి అన్ని స్టాఫ్ క్వార్టర్లు जो పెట్టినా आपको हैंडल नहीं हो रहा, किसी की मदद की जरूरत है, స్టాఫ్ క్వార్టర్లు शायद ఉన్నాయా बोल तो దీంట్లో? देखेंगे बोल रहा हूँ मैं। ఏం లేవు సార్, ఏం లేవు. ఇంకెన్ని రోజులు పెడితే ఇది ఎంత డేంజర్ ఇది చూడ్డానికి కూడా ఎంత అగ్లీగా ఉంది సార్ చూడు. చేపిస్తాం సార్, చేపిస్తాం. నువ్వు మంచి హుషారు ఉంటావు, నువ్వు కూడా ఇట్లా చేసి ఎట్లా సార్ మీకు తొందర చేయి. ఇవన్నీ అందరండి నాగర్ కర్నూలు నల్గొండ చారి नहीं उन लोग आते, मैं करता हूँ, मैं पर्सनली फोन करे तो मैं का मेरे मोबाइल से गए तो फोन उठाते हूँ। ఎవరండి ఏపీనా ఎస్ఓ సారా రాజుద్దీన్ భాయ్ సంగారెడ్డి हाँ ये बात बोल रहा हूँ मैं ऐसा, तो अपने को क्या है, आपके स्कूल पे नहीं आ सकते ना, तो आपको डिस्टरबेंस होता कुछ होता बोले तो भी प्रॉब्लम होता है, क्या है? సంగారెడ్డి అమ్మా అరే ఇంకెప్పుడు చేస్తావు తల్లి ఇది ఇది ఎంత कहाँ पे है आपका स्कूल? వాళ్ళ టీచర్లకు చెప్పి కొంచెం ఒకసారి THS है वो, GUPS सतीश नगर है। మీ చేతిలో ఉన్నట్టు उसका వాళ్ళకి కొంచెం उसका कल लैंगिट्यूड लैटिट्यूड डालते मेरे को, గట్టిగా మాట్లాడడానికి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఉందా అంటే उस टाइप करके। అసలు వాళ్ళు ఏం ఆన్సర్ కూడా చెప్పలేరు, గట్టిగా మాట్లాడొచ్చు కదా. వనపర్తి శ్రీధర్ ठीक है नो प्रॉब्लम, आप जिस दिन जाते उस दिन लगाओ। శ్రీధర్ ठीक है ठीक है। अजय भाई నీవు కూడా పెడితే ఎట్లా శ్రీధర్, నువ్వు కూడా పాత ఏపీ వాళ్ళ అసలు మీకు కనపడదు ఈడ ఎక్కడ కూడా. క్వార్టర్స్ దా స్టాఫ్ క్వార్టర్లు ఉన్నాయని ఉన్నాయి, 4 ఉన్నట్టున్నాయి కదా. ठीक है मैं कुछ करने का है, जो एमओ के भरोसे मैं नहीं छोड़ सकता हूँ मंडल को मेरा। స్టాఫ్ క్వార్టర్లు చూడు, ఇమీడియట్ గా చూడు ఇది. ఓకే 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 మీరు मैं పాత उनको ऑलरेडी बहुत टाइट बोला, मैं डीओ से बोलने लगा था, ఎవరెవరు సీను నువ్వు कल भी बात करा मैं डी నల్గొండ మీరు అసలు ఒక్కటి కూడా రావద్దబ్బా, మీరు అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది. మీరు కూడా అందరు ఇట్లా ఉంటే ఎట్లా? చేపిస్తాడు అయిపోయి. యాక్చువల్ గా చెప్పినా మొన్న జూమ్ పెట్టి చెప్పినా మళ్ళీ చెప్పినా మీరు ఇంకా కొత్త ఏపీ వాళ్ళకి ఒక జూమ్ పెట్టి మీరు సపరేట్ గా పెట్టి చెప్పాలా, ఇంకా మీరే ఇట్లా ఉంటే ఎట్లా? అదే నడుస్తూనే ఉందిలే, వాళ్ళకి చెప్పేటే ఉన్నాం కానీ. టింకరింగ్ ల్యాబ్ అయ్యా, ఈ స్కూల్లో టింకరింగ్ ల్యాబ్లు ఉండాలి. టింకరింగ్ ల్యాబ్ లో ఒకసారి వెబ్సైట్ లో చూడండి ఉన్నాయి, లాస్ట్ ఇయర్ పెట్టిరు కూడా. డౌట్ ఉందా? కరీంనగర్ ఉన్నాడా? కరీంనగర్ बात कर सकते हैं। ఎవరెవరు ఏమైంది ఈరోజు? ऑफिस में थे अभी, आपके एमओ साहब का फोन करा था, ఏం చెప్పేసి आप क्या है बहुत अपार में भी बहुत प्रोग्रेस है बोल रहे, बिल्डिंग में प्रोग्रेस 0.1% लेस है अभी देखा मैं। మళ్ళీ ఏమైంది, మళ్ళా ఎట్టకి ఏమైంది ఇలా చెప్పి ఇవన్నీ నీకు 18% है। ఏముండదు అబ్బా ఇట్లాంటివన్నీ. साहब के भरोसे नहीं छोड़ सकते, साहब को डीओ साहब को बात करना पड़ता है। అన్ని इसमें क्या है, आपके नॉर्थ के मंडल में कितने सीआरपी हैं, मैं एक एक्शन प्लान आपको समझाता हूँ। ఉండొచ్చు. ఇంటర్నెట్ आपको టైప్ क्या है ना, इसको मैं जैसा बोलूँ वैसे ही करना पड़ता है, రంగారెడ్డి ठीक है। फर्स्ट थिंग है, कल ये विजय निर्मला, सुमलता, शफी और एस गंगा స్కూల్ చెప్పండి. चारों लोग कल ऑफिस को आना है सुबह। ఏం తెలుసా ఇది, ఏం చెప్పు. गंगाधर भी है ना इसमें, मैं आप करे सो है फिर मैं एबनेजर को बोलता हूँ, आप लोग कल सुबह 10 बजे आ जाओ, आधा घंटा थिक डिस्कशन करके कैसा है क्या है इसका एक एक्शन प्लान बनाएंगे, एक 15-20 दिन का बना के उससे कुंबिंग करेंगे, ठीक है। जरूरत पड़े तो मंडल स्कूल लेवल की क्या कर सकते हैं देखेंगे इसमें, ठीक है। मैं एबनेजर को बोलता हूँ कल आओ, సెల్ ఫోన్ లో పెట్టుకోండి. स्कूल्स करेंगे, उससे भी लगाएंगे, వితౌట్ టాయిలెట్స్, एबनेजर से लगाने స్కూల్స్ వితౌట్ డ్రింకింగ్, రేడియన్ స్కూల్లో నీళ్ళు లేకుంటే ఎట్లుంటాయమ్మా? ఎవరు వీళ్ళంతా? స్కూల్స్ వితౌట్ ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చూసుకోండి. వాటర్ ప్యూరిఫైయర్ కోడ్ ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ ఎవరు సామే ఆయన ఉడుతుండు అష్రఫ్ చాలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ సంతకం చేసి అడుగుతాను, రేపు సంతకానికి ఇస్తాయి ఇవన్నీ.
ఈరోజు నైట్ కల్లా కంప్లీట్ చేసుకొని సండే రోజు ఇవన్నీ జనరేట్ చేస్తాను నేను. ఈ సంతకాలు చేసి రావాలా. ప్రైవేట్ స్కూల్స్ 0 ఎన్రోల్మెంట్ ఇంకా మొత్తం క్లోజ్ చేసింది కదా. హైదరాబాద్ 14 ఉన్నాయి. బాబు రేపు నార్త్ సిఆర్పిస్ ఎంత మంది ఉన్నారో అంత మందిని నా ఆఫీస్ లా పంపించాల. పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి ఓళ్ళు కూడా మిస్ అయితే మాత్రము సివియర్ ఉంటుంది అని చెప్పి అవసరమైతే నాకు కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడిపి నేను ఫోన్లో నేను చెప్తాను. రేపు మ్యాండేటరీ. రెండోది ఆదిలాబాద్ లో ఎవరున్నారు? ఆదిలాబాద్ షఫీకి చెప్పిన నేను ఫోన్ చేసి షఫీతో మాట్లాడిన తర్వాతనే నాకు క్లారిటీ వచ్చింది. ఇలా ఎవరెవరు నీ నార్త్ సిఆర్పీలు చెప్పు పేర్లు. ఇప్పుడు షఫీక్ చెప్పిన ఎస్ గంగాధర్ కాదా? రైట్ ఓకే. వీళ్ళు ముగ్గురిని పంపి కంపల్సరీ 10 గంటలకు రమ్మను. గంట టైమే డిస్కషన్ చేస్తా. ఇది ఆపార్ మీద ఉంది కానీ అంతా మొత్తం పెండింగ్ అంతా నార్త్ లో పోయింది. డిఓ సార్ వెరీ సీరియస్ ఉన్నాడు. లేదంటే నాకు నాన్ కోఆపరేట్ చేసిండ్రు అని చెప్పి నేను చెప్పాల్సి వస్తుంది. సివియర్ గా నాకు కన్ఫర్మేషన్ రాత్రికి పెట్టు వాళ్ళు వస్తుర్రా లేదా అని. నాకు అది ఖచ్చితంగా నాకు రారు అంటే నాకు ఏం ఫోన్ చేయాలా వాళ్ళు చెప్పాలా ఎందుకు రారు ఎంట్రీ ఉందన్నందుకు దీన్ని క్లోజ్ చేయలే. తొందరగా ఎంట్రీ చేపియండి. షఫీతో ఫోన్ చెప్పి ऑलरेडी फंक्शनिंग है सर वो विज्ञान वैसा क्यों है? चेक कर अभी चेक करो. అమృత ఇదేం తల్లి ఇంకా అరే ఇది హాలిడేస్ ఇంకా నువ్వు చెక్ చేస్తా అంటే ఏందమ్మా అట్లా చెప్పేది అట్లా ఉండాలి. 0 ఎన్రోల్మెంటా కాదా తొందర చెప్పు. ఆల్రెడీ మనకి కాంగ్రెస్ పెట్టడానికి లేదు. స్టేట్ మొత్తం లేదు. ఒకటి 0 ఎన్రోల్మెంట్ ఉందనుకో ఏం చెప్పాలి నేను ఎస్పీ సార్కి చెప్పు. ఇలాంటివి కూడా చూడకుంటే ఎట్లమ్మా ఇంత ఇంపార్టెంట్ ఉన్నాయి అంతే మరి. ఇట్లా రివ్యూ చేయాలి కదా. న్యాయ పొరపాటు కదా 90 మందికి 74 మంది ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ వితౌట్ టాయిలెట్, ప్రైవేట్ స్కూల్స్ వితౌట్ వాటర్. ఎవరు సమయం ఎవరాళ్ళు స్కూల్స్ నాట్ సర్వింగ్ MDM చెక్ చేసిరా. 0 ఎన్రోల్మెంట్ తీసేసిన ఏం ఇంట్లో పెట్టిరు సార్. అదేంటి లెస్ దాన్ 180 ఏంటి సార్? స్కూల్ సర్వింగ్ లెస్ దాన్ 180 days MDM 220 days అంటే మీనింగ్ కదా. ఓకే 40 days హాలిడేస్ వచ్చాయి. అవును ఎంత ఉండొచ్చు? 150 పెడదనా మీరే చెప్పండి. సపోజ్ 150 కూడా లేదు కదా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేరుగా. మొన్న రిక్రూట్మెంటే కదా వాళ్ళు. MDM టీచర్ కాదు MDM అది. స్కూల్స్ నాట్ సర్వింగ్ MDM 180 days ఎక్కడ ఉంటుంది తెలుసా ఇది? क्वेश्चन अभियान ప్రొఫైల్ ఇన్ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ లో PM పోస్టింగ్ కింద ఉంటుంది సార్. ఇక్కడ ఉందా? నంబర్ ఆఫ్ డేస్ మిడ్ డే మీల్ సర్వ్డ్ అండర్ PM క్వశ్చన్ 1.52. టోటల్ ఎన్ని రోజులు సర్వ్ చేసిరు ఈ అకాడమిక్ ఇయర్లో అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. ఓకే డేస్ పర్ వీక్ ఎంత అంటే ఒక్క వారంలో ఎన్ని రోజులు చేస్తారు? మ్యాక్సిమం మనకి యావరేజ్గా 7. వారంలో ఎన్ని రోజులు పని చేస్తే 6 రోజులు కదా స్కూల్స్ 6 రోజులు. డేస్ పర్ మంత్ ఎన్ని రోజులు ఉంటుంది యావరేజ్ ఇది. ఇఫ్ MDM మీల్ ఎక్స్టెండెడ్ టు ప్రీ ప్రైమరీ సెక్షన్ ఉందా లేదా? ఇక్కడ 180 days కంటే తక్కువ ఉందని ఇస్తున్నా. అంటే 10 రోజులు 15 రోజులు పెట్టడం ఇట్లాంటివి ఉన్నాయి. ఇది తెలుసా? ఇది మీకు చూసుకోవడానికి వస్తుందా? ఇది డేటా కావాలి. ఎన్ని రోజులు ఉన్నది డేటా కావాలా? నేను ఎందుకు ఇద్దును? మీరు తీసుకో. ఇక్కడ ఉంది కదా CFB86 ఏడు ఉంటుంది అది. ప్రొఫైల్ రిపోర్టింగ్ డేటా అండ్ స్ప్రెడ్ షీట్. ఎక్కడన్నా ఇక్కడ ఫెసిలిటీస్లో ఉంటుంది. ఎన్నో తాను ఉంటుంది చూడు.
తీసుకో. మళ్ళీ నా కొరకు వెయిట్ చేసినందుకు. ఇది ఎవరన్నా చూసిరా? ఇంకోటిసారి ఇంతవరకు ఇది ఎవరన్నా చెక్ చేసిరా ఒకసారన్నా? చేసినాం సార్, అయిపోయింది. ఇది 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 ఎవరన్నా ఒకరన్నా ఎప్పుడైనా ఓపెన్ చేసిరా? ఎవరన్నా ఒక్కసారన్నా చూసిరా? ఇది ఎవరన్నా ఒక్కరు చెప్పండి, ఏది ఇది? లాగిన్ అయ్యిరా ఎవరన్నా ఒక్కరన్నా? అయినాం సార్. ఇయర్ వైజ్ ఎన్రోల్మెంట్ అన్ని ఉన్నాయి సార్ దీంట్లో, ఆల్ మోడల్స్. ఒకటి పెట్టినా అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఒకరిని గురించాల్సి వస్తుంది. ఓ స్వామి ఇక్కడ వినండి బాబు, వినతప్పుడు వినరు. ఏం తెలుసా? 2018-19 నుంచి ఇంతవరకు ప్రీవియస్ ఇయర్స్ డేటా నాకు మీరు ఎవరు కూడా అడగని అవసరమే లేదు. టోటల్ డేటా ఉంది దీంట్లో. ఓకే, అకాడమిక్ ఇయర్ అన్నీ ఉన్నాయా సార్? క్యాస్ట్ వైజ్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, ఇది ఏమేమి ఉన్నాయో ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ పేజీలోనే ఉంటుంది కానీ ఎవరో చూడండి. ఇది నాకు నిన్న ఎవరో డేటా అడిగితే నేను ఇచ్చుడేంది అన్నట్లు ఒకసారి ట్రై చేసి ఇదేనా. నాకు అవసరం ఉండదు, ఎందుకంటే నాకు డేటాబేస్ ఉంటుంది కాబట్టి నేను ఏదంటే అది తీసుకుంటుంటా. ఇక్కడ డేటా అండ్ స్ప్రెడ్షీట్ ఉందా? ఇది పీడిఎఫ్లో కూడా ఉంది. ఓకే, ఏపీ వాళ్ళు బాగా అయినారు. ఇవన్నీ ఇవే అన్నీ టీచర్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేయి. 22-23లో ఉన్న టీచర్లు కావాలా, ఫెసిలిటీస్ కావాలి, టీచర్లు కావాలి, చెక్ చేసుకో, జిల్లా కొట్టుకో, డౌన్లోడ్ చేసుకో, బస్ అంతే. ఈ జిల్లా నీకు వస్తుంది. టోటల్ డేటా ఉంది 2-3 ఇయర్స్, 18-19 to 23-24, 24-25 ఇన్నే ఉందా నీకు రిపోర్టింగ్ మాటల్లో. ఎంత మంచి ఫెసిలిటీ ఉంది చూడండి మీరు. ఇవన్నీ మీరు చూడక మిస్ అయిపోతారు. ఇది ఎండిఎం ఒకసారి చెక్ చేసుకొని, దీనిది కూడా ఇది 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 కూడా 1 ఆఫ్ ది సర్టిఫికేషన్లో ఇది కూడా ఇస్తాం, కంపల్సరీ ఇస్తాయి. ఎందుకంటే ఎండిఎం మనం యాప్ పెట్టుకొని అన్ని పెట్టుకొని ఇది మళ్ళీ ఇది దేనికి టీజీఎల్ రావచ్చు. ఓకే, 2.28 ఇంకా ఒక్కటి చెక్ చేద్దాం. కంప్యూటర్ ట్యాబ్స్ IF 2.28 కంప్యూటర్ ట్యాబ్స్ IFE స్మార్ట్ క్లాస్ రూమ్ ఎక్సెట్రా గ్రేటర్ దాన్ 0 డిజిటల్ క్లాస్ రూమ్ నో అని ఇచ్చారు. డిజిటల్ లైబ్రరీ నో అని ఇచ్చిండ్రు. అయితే దీన్ని మన డేటాతో లుక్అప్ చేస్తే కొంచెం అందులో కంప్యూటర్లో లేని స్కూల్ కూడా ఇచ్చింది. ఒకసారి లేదు, కంప్యూటర్లు నేను ఏమేమి పెట్టాను చెప్పుందా? ఒక్క నిమిషం, డిజిటల్ కదా మీకే చూపెడతా. డెస్క్ టాప్లు ఎన్ని ఉన్నాయి, సర్వర్లు, ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్, ఓకే, పీసీస్ విత్ ఇంటిగ్రేటెడ్ అని ఉంటాయి చూడ, అదొకటి, డిజిటల్ బోర్డులు, స్మార్ట్ క్లాస్ రూమ్. ఇవన్నీ ఏ ఉన్నా ఒక్క పీడిఎఫ్ ఫైల్ అన్నా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా, పిల్లల కొరకే కదా ఇది. యూట్యూబ్లో ఏదన్నా ఒక లెసన్ డౌన్లోడ్ చేసి పెట్టవచ్చు కదా. ఇట్లా లేవు అన్న వాళ్ళకి చేసి అన్న పెట్టి, ఇది పెద్ద ఇష్యూ చూపిస్తుంది కదా మొన్న మీకు ఇండియా మ్యాప్లో వచ్చినాయి కదా, చూస్తారు కదా. దీనిపైన పెద్ద రిపోర్ట్ అడిగారు నాకు, గ్రూప్లో ఉన్నారు కదా మీరు కూడా. ఎస్పీడి గారు పెట్టారుగా మొన్న, స్పీడ్ గారు పెట్టారు, నేను కూడా పెట్టింటాను. ఇది చూసారు కదా, ఇక్కడ చూడండి అందరు 1.1 మనది ఉంది, 8%, 0.9, 1.5, 1.4, 9.5, ఏపీలో 9.5 ఉంది, మనది 1.1 ఉంది. సింపుల్. ఇది ట్యాబ్ ఉంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేయలేవా? ఒక క్లాస్కి ఒకటి అన్ని బుక్స్ రాయొచ్చు కదా. ఫోన్ నెంబర్లా నరేందర్ సార్ ప్లీజ్ ఎగ్జాస్ట్ చేయరా అందరూ. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కటి మీరు గమనించలేదు, తమిళనాడు చూడు 99.9 ఉంది,
ఎవరైనా చెప్తారా? ఇది పాసిబిలిటీ ఉందా? ఉన్నాయండి, అన్ని ఎస్లు పెట్టుకుంటూ పోయినట్టున్నారు. ఎట్లా అంటే కంప్యూటర్లు అంతమందికి ఉంటాయా? లేవు. ఉండొచ్చు. ఇప్పుడు మన జిల్లాలో కూడా, ఇప్పుడు మన స్టేట్ లో కూడా ఇప్పుడు ట్యాబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ హై స్కూళ్ళల్లో ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఏదో ఒకటి, ప్రొజెక్టర్ ఏదో ఒకటి అయితే ఉన్నట్టే కదా మన దగ్గర. 99% యాడ్ వస్తుంది, రాదు. ఇక ఆల్మోస్ట్ ఎస్ఏ వస్తుంది. అన్ని ఎస్లు పెట్టిండ్రంటే ఆటోమేటిక్గా పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇది పొరపాటు అయిన వాళ్ళది. నేను అదే నాకు డౌట్ వచ్చి కంప్లైంట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ కంప్లైంట్ చేస్తే వాళ్ళది ఎంఐఎస్ వాళ్ళు ఇంకా డేటా ఆఫ్లైన్ నుంచి ఇస్తారు, ఏదో వేసి ఇచ్చిర్రు, అది ఎంక్వైరీ అవుతున్నారు. ఈరోజే జూమ్ పెట్టి చెప్పినాము అన్ని విషయాలు. ఒక్కసారి చూడండి, అదొకసారి. సార్ ఆధార్ సార్, నాకు ఒకటి చిన్న డౌట్ సార్ మాకు. ఒక్క నిమిషం ప్లీజ్, ఇది అయిపోకూడదు. ఈ డౌట్స్ ఉన్న వాళ్ళు ఇంకా 1 గంట సేపు ఉంటారు, కానీ మన వాళ్ళు కొంతమంది వీడికి ఎగ్జాస్ట్ అయిపోయింటారు. జస్ట్ వింటున్నారో లేదో నాది ఇది ఒక్కటి చెప్పి నేను సాలిస్తానండి. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మనకి రేపు ఒక్కరోజు టైం. చూడు, టీచర్లు లెస్ దాన్ 18 years 17 members ఉన్నారు. ఏజ్ 80 అబోవ్ 2 ఉన్నారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. గవర్నమెంట్ టీచర్స్ గ్రేటర్ దాన్ 61 years 5 మంది ఉన్నారు, ఇది చెక్ చేసుకోండి. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూళ్ళకి ఇది ఒకటి చెక్ చేసుకోండి. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఎక్కడ ఉంటారు అబ్బా? మన దగ్గర జిహెచ్ఎంఓ ఎల్ఎఫ్ఓలో ఉంటారు. ఇది ఇమీడియట్గా మార్చేసేయండి. ఇన్వాలిడ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా ఇంకా కొత్తలు ఇంకా ఎంట్రీ చేసి లేకుంటారు. కేజీబీవీ స్టాఫ్ స్టోన్, ఇది ఎప్పటి నుంచో ఉందప్ప. ఇది ఈ సంవత్సరం టీచర్ వ్యాలిడేషన్ పుట్టినప్పటి నుంచి ఉంది, కానీ ఎవరు చెప్తలేరు దీన్ని. ఎవరైనా ఘోరంగా ఇది చూడండి. మార్సా ఎవరైనా పెద్ద కొత్త పల్లె కాదు, నాగర్ కర్నూలు అన్నా. నువ్వు చూడవే నాగర్ కర్నూలు సార్, చూడది ఈ టీచర్ చూడు. కేజీబీవీలో గవర్నమెంట్ టీచర్ పెట్టిరు. ఒకసారి కాంట్రాక్ట్ బేసిస్ అని పెట్టేసారు దాన్ని. టీచర్స్ విత్ ఎస్ఎస్సి ఓన్లీ 398 ఉన్నారు. కరెక్టా కాదా చెక్ చేసుకో. టీచర్స్ బిలో ఎస్ఎస్సి ఎట్లుంటారు చెప్పు? మరి ఘోరం ఇది. ఉంటాయని కొడతారు మనని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి ఇమ్మీడియట్గా మార్చేయమని వీళ్ళని. ఇవన్నీ సంతకాలు అడుగుతాను నేను రేపు. ఇక్కడ మీరు కంపల్సరీ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఇవే ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఉంటారు? హైదరాబాద్ 10వ తరగతి కూడా పిల్లలు ఎవరు ఉంటారు? ఉండే అవకాశమే లేదు. ఇమ్మీడియట్గా ఇవన్నీ చేపియండి. రంగారెడ్డి, హైదరాబాద్. టీచర్ మొబైల్ నాట్ ప్రొవైడ్ 76 ఉన్నాయి. ఎస్ఎస్సి ఇంటర్ అంటావు, బిఎడ్ ఎంబీడెడ్ చేస్తారు. ఎన్ని రోజులు పెడతారు ఇవి? హెచ్జిటి ఎల్ఎఫ్ఎల్ అపాయింట్ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ అని పెట్టాలి కదా. ఇది అపాయింట్మెంట్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైతే లేదు. ఒకటి చెప్తాను. ఇక్కడ అందుకే రేపు ఆపారు నార్త్ అయితలేదు, దానికి యాక్షన్ ప్లాన్ కొట్టుకోవాలి. మన హైదరాబాద్ పోయినప్పుడు మళ్ళీ హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదా, లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. మెన్షన్ లెవెల్ కాకుండా ఎక్కడ ఇంక్లూడింగ్ మన ఇంట్లో కూడా వాతావరణం సబ్జెక్ట్ చూడండి. అపాయింట్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ట్ 1, మెయిన్ సబ్జెక్ట్ ఆర్ట్ 2. మీరు కన్ఫ్యూజ్ కావకండి. ఇది కనబడుతుందా? ఇట సపోజ్ ఎస్ఏ మ్యాథ్స్ ఉన్నాడు, ఓకే. అపాయింట్మెంట్ సబ్జెక్ట్ మ్యాథ్స్, మెయిన్ సబ్జెక్ట్ ఆర్ట్. అంటే మెయిన్ సబ్జెక్ట్ ఏం చెప్తారు? అయినా మ్యాథ్సే కదా. రెండు మ్యాథ్సే. సెకండ్ది అక్కడ ఎక్కడైనా టీచర్ పోస్ట్ వేకెన్సీ ఉండి ఇబ్బంది ఉంది అక్కడ ఆయన ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ సోషల్ కానీ సైన్స్ కానీ చెప్తుండొచ్చు, అది ఇక్కడ రాయాలి. సో ఎడ్జిటికి వస్తే ఇక్కడ అపాయింట్మెంట్ ఫర్ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్, ఎడ్జిటి ఎల్ఎఫ్ఎల్ కానీ వీళ్ళంతా ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఆల్, ఇది అవసరమే లేదు. ఇక్కడ నువ్వు కావాలంటే ఇంకా ఆయన స్పెసిఫిక్గా ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ చెప్తున్నట్లే కదా ఎడ్జిటి అంటే. ఇది ఇంకా 285 ఉన్నాయి. ఏదో టీచర్ మ్యాథ్స్ అపాయింట్ సబ్జెక్ట్ నాట్ మ్యాథ్స్ ఇంతకుముందు చెప్పింది ఇదే. సోషల్ ఇదే, ఇంగ్లీష్ ఇదే, తెలుగు ఇవి ఎన్ని రోజులు పెడతారండి? 108 మంది తెలుగు, హిందీ, ఉర్దూ,
ఇవన్నీ అవే ఉన్నాయి చూడు. స్కూల్స్ విత్ సింపుల్ ఉన్నాయండి. సరే రేపు అయిపోగొట్టండి ఇవన్నీ. డిజిగ్నేషన్ నాట్ మెన్షన్డ్ 381 కంప్యూటర్గా ఎవరిలో డిజిగ్నేషన్ నాట్ మెన్షన్ మెదక్కే ఉంది, నాకు తెలిసి మేడ్చల్ ఉంటాయి బాగా. 69 ఇక్కడ 129 మేడ్చల్. అమృత ఏం ఇంకా ఎన్రోల్ చేస్తావమ్మా ఇవి? నీకే ఎప్పుడు నెల రోజుల నుంచి చెప్తున్నా ఇది ఒక్కటి నువ్వు చూడమ్మా అని. ఇమ్మీడియట్గా జేపీ అమ్మా. అప్లికేషన్ లేకుంటే క్లోజ్ అయితే అప్లికేషన్ ఏం చేస్తావు చెప్పు, ఎవరు సమాధానం చెప్పుకుంటాం మనం? సబ్జెక్ట్ టీచర్స్ విత్ అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎవరు? ఎస్ఏ మ్యాథ్స్, సబ్జెక్ట్ టీచర్లు, సోషల్ వీళ్ళు. అదర్ ప్రొఫెషనల్ ఏమిటి ఉంటుంది? బీఈడి ఉంటుంది, ఎంఏడ్ ఉంటుంది. అదర్ ఎట్టుంటుంది? అదర్ ఎవరికి వస్తుంది? పీఈటీలకు వాళ్ళకో వీళ్ళకో హెచ్పిటీలకు ఏదంటే అదర్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ స్కూల్స్ జిహెచ్ఎం ఎల్ఎఫ్ఎల్ ఎందుకు ఉంటుందమ్మా? ఎవరు ఏమంటే ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ ఉంది కదా, అది దీన్ని చేయడానికి ఎంతసేపు? జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ షోన్ యాజ్ జిహెచ్ఎం. టీచర్ ఆధార్ నాట్ ప్రొవైడ్. ఓకే. టీచర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంట్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ సర్టిఫికేషన్కి ఇస్తాం. నీవే 1300 ఉన్నాయమ్మా మేడ్చల్. మీరు రేపు చేయండి కొంచెము వ్యాలిడేషన్లు ఇమ్మీడియట్గా. ఓకే అండి. సో ఒకసారి